మల్లేష్ గోసి కట్టుకున్నావేంటి? లోపల డ్రాయర్ లేదు, బయట బట్టలు లేవు, అందుకే ఇలా తయారయ్యా. అయినా మా ఊళ్ళో ఇలాగే కట్టుకుంటారులే. కొంపదీసి లోపల నుంచి ఏదైనా వచ్చి మీద పడదు కదా. ఊరు ముసుకు ముందు పదా. ఇదేంటి ఇదంతా అడవిలాగా ఉంది? అడవిలా ఉండక ఎంచక్క శుభ్రం చేసి కల్లాపు చల్లి వెల్కమ్ ముగ్గు వేసినట్లుంటుంది అనుకుంటున్నావా? వచ్చిన దగ్గర నుండి చూస్తున్నా, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేనేం చేశానండి? నేనెప్పుడు ఓవర్ చేశాను? పొట్టు వెదవా, గుర్తాను నిన్ను. నన్ను గుద్దుతావా? గుద్దు గుద్దు చూద్దాం. రాయ్, వచ్చిన పని ఏంటి, చేసిందేంటి? ఇటువైపు ఏదో మెట్ల దారి ఉన్నట్టుంది, వెళ్దాం పదండి. మీరు కూడా రండి. ధనుష్, ఇటువైపు దారి ఏదో ఉన్నట్టుంది, చూడు. రే, అటేం దారి లేదురా. ఇటువైపు దారి ఉంది, ఇటువైపు దారి ఉంది. ఇటు కొందరం వెళ్దాం, ఇటు కొందరం వెళ్దాం. ఎవరెవరు ఎటువైపు వెళ్ళాలి? మీరిద్దరు ఇటువైపు వెళ్తారా? మధ్య నీ వాట్ ఒకటి. అసలే అంతులేని దారిలా ఉంది, మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో? ఎందుకు కలుసుకోం? ఓ సార్లు ఎందుకైనా మంచిది అందరం కట్టగట్టుకొని ఒకే వైపుకు వెళ్దాం. ఏదైనా ప్రమాదం జరిగిందనుకో తోడుగా ఉండొచ్చు. సర్లే పదండి, వెళ్దాం. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. అమ్మో, మనకెందుకులే. ఇక్కడ మెట్లున్నాయి, జాగ్రత్తగా రండి. మెట్లున్నాయి, మెట్ల మీద చెట్లు ఉన్నాయి. నువ్వు లైవ్ కామెంటరీ చెప్పనవసరం లేదు. సరే పద. థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే మల్లేష్. సాయం చేయాలనుకున్నప్పుడు థ్యాంక్స్ కోసం ఎదురు చూడకూడదు కదా. ఇక్కడ ఏదో మెట్ల దారి ఉంది, చూసి వస్తా. ప్రవీణ్ ఆగు, నేను వస్తా. బాబు, నీ గెటప్ జోల పోతున్నా, ముందు డ్రెస్ మార్చుకో.
దారి అంతా అతలాకుతలమైంది. ఇక తోక ముడుచుకుని మనం వెనక్కు వెళ్ళేదమా? అన్నీ మూసుకొని ముందుకు పద. చూసి రండి. ఆహా, చూసుకోకుండా కూడా వస్తారా? జాగ్రత్తగా దిగు. వామ్మో, ఎలారా దేవుడు! అయ్య బాబాయ్, మరి మేము వెళ్ళొస్తాం. దేనికి? ఇక్కడ దారి అసలే లేదు. ఇక్కడ దాహం చాలా. లోకేష్, ఏంటో చెప్పు. ప్రవీణ్ ఆ మెటల్ సాధించేలా ఉన్నాడు. ప్రియా, మన జాతకం ప్రకారం ఈ నెలలోనే మనం ఫారెన్ టూర్ వెళ్తాం కదా. మెటల్ మన చేతికొస్తే అంతే కదా. అవును, ఆ వైజాగ్ పార్ట్నర్కు సగం వాటా ఇవ్వటం అవసరమా? ఆమె తప్ప మనకెవరు లేరా? కోట నుంచి ప్రవీణ్కి, ప్రవీణ్ నుంచి మనకి, మన నుంచి ఇంకెవరికి అనేది వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ప్రియా, ఈ ప్రవీణ్, పావని, ధనుష్లు దొరికే మెటల్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వస్తుంది అనుకుంటున్నారు. పిచ్చివాళ్ళు ఇక్కడ చేస్తారని తెలియక. మరి మల్లేష్ వాడెంత వీళ్ళని చంపుతుంటే చూసి ఆ భయంతోనే చస్తాడు. పెద్ద డర్గాడు. వీళ్ళు ఏంటి ఇంతసేపు ఉన్నారు? వెళ్ళి పిలుచుకొస్తా. చిలక గోరింకలు ఉన్న చోట వెళ్ళరాదు. నా మ్యాప్ ప్రకారం మెటల్ ఉన్న ప్రాంతం ఇదే, కానీ ఇక్కడే ఎక్కడో ఈ విధమైన కోట కనిపించాలి మనకు. ఇది ఎక్కడుందో అదే తెలియట్లేదు. ఏయ్, అటు దారి లేదు, అన్ని గోడలే. ఏమో ఇక్కడ ఏమైనా ఉంటుందేమో చూద్దాం. అబ్బా, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పడుతున్నాయిరా. లోకేష్, ప్రియ, ప్రవీణ్, పావని, ధనుషులను చంపుతారు. అప్పుడు మనం ప్రియా, లోకేష్ని చంపి ఆ మెటల్ని తీసుకెళ్ళి రాజేశ్వరికి ఇద్దాం. ఇన్ని కష్టాలు పడి ఎంత రిస్క్ తీసుకొని ఆ మెటల్ తీసుకెళ్ళి దానికి ఇవ్వడం అవసరమా? మరి ఆ రాజేశ్వరి మన వదులుతుందా? ఆ మెటల్ ఎంతమందిని బలి తీసుకుంటుంది. ఆమెను కూడా బలి తీసుకుంటే పోవాలా? ఇంత ప్లాన్ వేసిందంటే దాని విలువ మామూలుగా ఉండదు రోయ్. కోట్లే ఉంటుంది రోయ్. అందుకే దాన్ని ఎలాగోలా మనమే అమ్మేద్దాం. మనం అనుకున్నది చెయ్యాలి. ఓకే, డన్. ధనుష్ సార్, ఈ అడవి మధ్యన ఈ దారి ఎందుకు కట్టించి ఉంటారు? వేరే దారి లేక. మళ్ళీ మొదటికొచ్చామరా ఓ దేవుడు. మై గాడ్, అసలు నా గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉండేవాడిని. Rinse selection. Everybody say yeah. I'm gonna see that is that everybody say yes. Ding ding dong, rock so well. Come on, girl, let me ring your bell.
wanna rock your baby, rock your baby, rock your baby. Come on, girl, I wanna rock your baby, rock, 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 rock your baby. కరుకు చెరుకు నీ చూపులతో నరము నరము వెలిగేస్తావే రెచ్చగొట్టి తెగ మత్తెక్కిస్తావే పొగరు పొగరు నా పైసంతా కడగ నీవు నీ కౌగిట్టావు హద్దు మేరి ఇంకేదో చేసేసేయి సర్లే కొన్నాళ్ళు అడ్జస్ట్ అవుదాం. ఇలా కూర్చుంటే కుదరదు, అటో ఇటో వెతకాలి. పదండి. ఇంకేడు తిరిగేది నా బొంద, తిరిగి తిరిగి మళ్ళీ మొదటికే వచ్చాం. డిసప్పాయింట్ అవ్వకు సుబ్బు. ముందు కోట్లేదు అన్నాం, ఇప్పుడు ఆ కోటలోనే ఉన్నాం. ఇంకొంచెం ట్రై చేస్తే మెట్లున్న కోటలోకి వెళ్తాం. ఓ పని చేద్దాం, ఈ అడవిలో కొంత దూరం వెళ్ళి చూద్దాం, మనకేమైనా క్లూ దొరుకుతుందేమో. అయితే ఈసారి అందరం ఒకే దారిలో వెళ్ళొద్దు, 2-3 గ్రూపులుగా వెళ్దాం. దారి కనబడితే ఈ ప్లేస్కే రండి, కనబడకపోయినా ఈ ప్లేస్కే రండి. పదండి వెళ్దాం. ప్రవీణ్, పావని ఏదిరా? నీ వెంటే వచ్చింది కదరా. మా వెంట రాలేదే. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పావని 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 మేడం, పావని పావని మేడం, పావని 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 ప్రవీణ్ ప్రవీణ్, ఇక్కడ పావని బ్యాగ్ ఉందిరా. ఇక్కడ రా. అరే, పావని ఇందులో జారిపడిందేమోరా. ఈ సొరంగం చాలా లోతుగా ఉంది. పావనికేం కాలేదుగా? పావనికేం అయి ఉండదు, తను సేఫ్గానే ఉంటుంది. లోపల చాలా చీకటిగా ఉంది. మీరు వచ్చినా రాకున్నా నేను వెళ్తున్నా. అయినా పావని ఇందులో ఎలా జారిపడిందో, ఇలా జాగ్రత్తగా పట్టుకొని నడవచ్చు కదా. ప్రియా జారిపోతుంది, పట్టుకోండి సార్. ప్రియా, కొంచెం జాగ్రత్తగా నడవచ్చుగా. పావని జారిపడింది అన్నావు, ఇప్పుడు నువ్వెలా జారిపడ్డావు? పద. పదండి మేడం. అయ్యో, నా పావనికి ఏమైంది? పావని 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 పావని, నేను ఎక్కడున్నాను? కంగారు పడకు, నీకేం కాలేదు, మేమంతా ఇక్కడే ఉన్నాం. ప్రవీణ్ ప్రవీణ్, ఒకసారి అటు చూడు.
ఎస్, ఇదే మనం వెతుకుతున్న కోట. పదండి వెళ్దాం.